వెల్కమ్ టు టీ సైట్స్. ఇండియన్ జాగ్రఫీలో భాగంగా సెకండ్ టాపిక్ భారతదేశ నైసర్గిక స్వరూపం. సెకండ్ టాపిక్ భారతదేశ నైసర్గిక స్వరూపం. భారతదేశ నైసర్గిక స్వరూపం. భారతదేశ నైసర్గిక స్వరూపాన్ని 5 భాగాలుగా విభజించడం జరిగింది. భారతదేశ నైసర్గిక స్వరూపాన్ని 5 భాగాలుగా విభజించడం జరిగింది. ఒకటి నార్థన్ మౌంటైన్స్. నార్థన్ మౌంటైన్స్ ఒకటి నార్థన్ మౌంటైన్స్ భారతదేశానికి ఉత్తరాన ఉన్నాయి కాబట్టి ఉత్తర పర్వతాలు. మరొక పేరు ఎప్పుడు మంచుచే కప్పబడి ఉంటాయి కాబట్టి, ఎప్పుడు మంచుచే కప్పబడి ఉంటాయి కాబట్టి వీటిని హిమాలయ పర్వతాలు అని పిలవడం జరిగింది. భారతదేశ నైసర్గిక స్వరూపంలో రెండో భాగం గొప్ప ఉత్తర మైదానాలు. ఇవి గంగా, దాని ఉపనదులు, సింధు, దాని ఉపనదులు, బ్రహ్మపుత్ర, దాని ఉపనదులు తీసుకొచ్చిన అనేక రకాల పదార్థాల చేత ఏర్పడ్డాయి కాబట్టి దీన్ని గంగా సింధు బ్రహ్మపుత్ర మైదానం అని పిలవడం జరిగింది. మూడోది తీసుకున్నట్లయితే ద్వీపకల్ప పీఠభూమి. మూడో భాగం ద్వీపకల్ప పీఠభూమి. ఈ ద్వీపకల్ప పీఠభూమి మూడో భాగంగా చెప్పడం జరుగుతుంది. నాలుగోది తీసుకున్నట్లయితే కోస్టల్ ప్లేన్స్ తీర మైదానాలు. ఐదోది తీసుకున్నట్లయితే ఐలాండ్స్ దీవులు. భారతదేశ నైసర్గిక స్వరూపాన్ని 5 భాగాలుగా విభజించడం జరిగింది. ఒకటి హిమాలయ పర్వతాలు, 2 గంగా సింధు బ్రహ్మపుత్ర మైదానం, 3 ద్వీపకల్ప పీఠభూమి, 4 తీర మైదానాలు, 5 దీవులు. 5 భాగాలుగా విభజించడం జరిగింది. ఇవి ఏర్పడే విధానంలో, భారతదేశ నైసర్గిక స్వరూపాలు ఏర్పడే విధానంలో మొదట ఏర్పడిన అతి పురాతన భూభాగం ద్వీపకల్ప పీఠభూమి. రెండోది హిమాలయ పర్వతాలు, రెండో భూభాగం హిమాలయ పర్వతాలు. మూడోది తీసుకున్నట్లయితే గంగా సింధు బ్రహ్మపుత్ర మైదానం. ఏర్పడే విధానంలో ఇవి వరుస క్రమంలో ద్వీపకల్ప పీఠభూమి, గంగా సింధు, రెండోది హిమాలయ పర్వతాలు, మూడోది గంగా సింధు బ్రహ్మపుత్ర మైదానంగా చెప్పచ్చు. వీటిలో ద్వీపం అంటే ఏంటిది, దీవులు అంటే ఏంటిది, ద్వీపకల్పము, మైదానాలు, పీఠభూములు, కొండలు ఏంటి డిఫరెన్స్ తీసుకున్నట్లయితే మనకు సముద్ర మట్టం నుంచి సర్వే ఆఫ్ ఇండియా రిపోర్ట్ ప్రకారం ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తర్వాత చేసిన రిపోర్ట్ ప్రకారం సముద్ర మట్టం నుంచి 200 మీటర్ల ఎత్తులో ఉండి విశాలమైన భూభాగాలను ఆక్రమించినట్లయితే వాటిని మైదానాలు అని పిలవడం జరుగుతుంది. ఇవి భారతదేశం మొత్తం విస్తీర్ణంలో 43% భూభాగాన్ని ఆక్రమించినవి. భారతదేశం మొత్తం విస్తీర్ణంలో 43% భూభాగాన్ని ఆక్రమించినవి. సముద్ర మట్టం నుంచి 500 మీటర్ల ఎత్తులో ఉండి ఒకవైపు వాలి ఉన్నట్లయితే వాటిని పీఠభూములు అని పిలుస్తాం. ఇవి భారతదేశం మొత్తం విస్తీర్ణంలో 27.7% భూభాగాన్ని ఆక్రమించినవి. సముద్ర మట్టం నుంచి 900 మీటర్ల ఎత్తులో ఉండి కొంత భూభాగాన్ని ఆక్రమించినట్లయితే
కొంత భూభాగాన్ని ఆక్రమించినట్లయితే వాటిని కొండలుగా చెప్పడం జరుగుతుంది. ఇవి భారతదేశం మొత్తం విస్తీర్ణంలో 18.6% భూభాగాన్ని ఆక్రమించినవి. సముద్ర మట్టం నుంచి 901 మీటరు మరియు అంతకన్నా ఎక్కువ ఎత్తుండి విశాలమైన భూభాగాలను ఆక్రమించినట్లయితే వాటిని పర్వతాలుగా పిలవడం జరుగుతుంది. ఇవి భారతదేశం మొత్తం విస్తీర్ణంలో 10.7% భూభాగాన్ని ఆక్రమించినవి. సముద్ర మట్టం నుంచి 200 మీటర్ల ఎత్తులో ఉండి విశాలమైన భూభాగాలను ఆక్రమిస్తే మైదానాలు, 500 మీటర్ల ఎత్తులో ఉండి ఒకవైపు వాలి ఉంటే పీఠభూములు, 900 మీటర్ల ఎత్తులో ఉండి కొంత భూభాగాన్ని ఆక్రమిస్తే కొండలు, 900 అంతకంటే ఎక్కువ ఎత్తులో ఉండి విశాలమైన భూభాగాలను ఆక్రమిస్తే వాటిని పర్వతాలుగా పిలుస్తాం. సర్వే ఆఫ్ ఇండియా రిపోర్ట్ ప్రకారం దేశం మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో మైదానాలు ఆక్రమించింది 43%, పీఠభూములు ఆక్రమించింది 27.7%, కొండలు ఆక్రమించింది 18.6%, పర్వతాలు ఆక్రమించింది 10.7%. భారత భూభాగంలో ఎత్తైన ప్రాంతం లేదా భారత భూభాగంలో ఎత్తైన శిఖరం, K2 శిఖరం 8,611 మీటర్. భారత భూభాగంలో ఎత్తైన శిఖరం K2 శిఖరం 8,611 మీటర్. 8,611 మీటర్. ఇక ప్రపంచంలో లేదా భూమిపైన ఎత్తైన శిఖరం తీసుకుంటే మౌంట్ ఎవరెస్ట్, భూమిపైన ఎత్తైన శిఖరం మౌంట్ ఎవరెస్ట్ 8,848 మీటర్. 8,848 మీటర్. భూమి ఉపరితలం పైన ఎత్తైన శిఖరం ఎవరెస్ట్. భారత భూభాగంలో ఎత్తైన శిఖరం K2 గాడ్విన్ ఆస్టిన్. భారత భూభాగంలో సముద్ర మట్టం కంటే లోతైన ప్రాంతం కుట్టినాడు 2.7 మీటర్ డెప్త్. కుట్టినాడు 2.7 మీటర్ డెప్త్ కుట్టినాడు. ఇది కేరళ రాష్ట్రంలో కలదు. ప్రపంచంలో లేదా భూమిపైన లోతైన ప్రాంతం 396.6 మీటర్ డెప్త్ మృత సముద్రం డెడ్ సీ బిట్వీన్ ఇజ్రాయెల్ అండ్ జోర్డాన్ దేశాల మధ్య కలదు. భారత భూభాగంలో లోతైన ప్రాంతం కుట్టినాడు, లొకేటెడ్ కేరళ. ప్రపంచంలో భూమిపైన లోతైన ప్రాంతం డెడ్ సీ మృత సముద్రం, ఇది ఇజ్రాయెల్ జోర్డాన్ దేశాల మధ్య కలదు. భారత భూభాగంలో ఎత్తైన శిఖరం K2 గాడ్విన్ ఆస్టిన్. ప్రపంచంలో ఎత్తైన శిఖరం మౌంట్ ఎవరెస్ట్ 8,848 మీటర్. 8,848 మీటర్ మౌంట్ ఎవరెస్ట్. ఇక దీని తర్వాత ద్వీపకల్పం అంటే 4 వైపుల నీరుండి మధ్యలో భూభాగం ఉంటే దాన్ని ద్వీపము అంటాం. 4 సైడ్ వాటర్, మిడిల్ ల్యాండ్ యాజ్ కాల్డ్ ఇస్ ఐలాండ్. ప్రపంచంలో పెద్ద ద్వీపాలు ఒకటి గ్రీన్లాండ్. ప్రపంచంలో పెద్ద ద్వీపాలు తీసుకున్నట్లయితే గ్రీన్లాండ్ బిట్వీన్ అట్లాంటిక్ అండ్ ఆర్క్టిక్ ఓషన్. రెండవది న్యూ గినియా లొకేటెడ్ పసిఫిక్ ఓషన్. గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్, అనేక దీవుల సముదాయాన్ని ఏమంటారు? గత ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్. అనేక దీవుల సముదాయాన్ని ఆర్చిపెలాగో. అనేక దీవుల సముదాయాన్ని ఆర్చిపెలాగో అని పిలుస్తాం. పిలవడం జరుగుతుంది.
ప్రపంచంలో అతిపెద్ద ఆర్చిపెలాగో ఇండోనేషియా. ప్రపంచంలో అతిపెద్ద ఆర్చిపెలాగో ఇండోనేషియా. ఇండోనేషియాలో దీవుల సంఖ్య సుమారు 13,500. ఇక ద్వీపకల్పము పెనాన్సులర్. ద్వీపకల్పము అనగా మూడు వైపుల నీరు ఒకవైపు భూభాగం. ద్వీపకల్పము మూడు వైపుల నీరు ఒకవైపు భూభాగం అంటే ద్వీపకల్పము అంటాం. ప్రపంచంలో అతిపెద్ద ద్వీపకల్పం అరేబియా ఇస్ లొకేటెడ్ ఏషియన్ కాంటినెంట్. ఇది ఆసియా ఖండంలో కలదు. రెండవ అతిపెద్ద ద్వీపకల్పం ఇండియా. సో భారతదేశ నైసర్గిక స్వరూపాన్ని 5 భాగాలుగా విభజించినాం. ఒకటి హిమాలయ పర్వతాలు, 2 గంగా సింధు బ్రహ్మపుత్ర మైదానం, 3 ద్వీపకల్ప పీఠభూమి, 4 తీర మైదానాలు, 5 దీవులు. వీటికి మీనింగ్ తీసుకున్నట్లయితే మైదానాలు, పీఠభూములు, కొండలు, పర్వతాలు, ద్వీపకల్పము తెలుసుకోవడం జరిగింది. ఇక భారతదేశ భౌగోళిక ప్రాంతాలు అవి ఆక్రమించిన భూభాగాల శాతం తీసుకున్నట్లయితే ద్వీపకల్ప పీఠభూమి 38.5% భూభాగాన్ని ఆక్రమించింది. హిమాలయ పర్వతాలు 17.9% భూభాగాన్ని ఆక్రమించినవి. తీర మైదానాలు 17.1% భూభాగాన్ని ఆక్రమించినవి. ఉత్తర మైదానాలు 17.1% భూభాగాన్ని ఆక్రమించినవి. తీర మైదానాలు 10.4% భూభాగాన్ని ఆక్రమించినవి. కేంద్రీయ ఉన్నత భూములు లేదా సెంట్రల్ ఐలాండ్స్ సెంట్రల్ ఐలాండ్స్ ఇవి 10.4% భూభాగాన్ని ఆక్రమించినవి. థార్ ఎడారి 5.4% భూభాగాన్ని ఆక్రమించింది. దీవులు 0.3%. యాజ్ పర్ సర్వే ఆఫ్ ఇండియా రిపోర్ట్ ప్రకారం భారతదేశ భౌగోళిక ప్రాంతాలు అవి ఆక్రమించిన భూభాగాల శాతాలు తీసుకుంటే దీవులు 0.3%, థార్ ఎడారి 5.4%, కేంద్రీయ ఉన్నత భూములు 10.4%, తీర మైదానాలు 10.4%, ఉత్తర మైదానాలు 17.1% అండ్ హిమాలయ పర్వతాలు 17.9%, ద్వీపకల్ప పీఠభూమి 38.5% భూభాగాన్ని ఆక్రమించడం జరిగింది. భారతదేశ నైసర్గిక స్వరూపంలో మొదటి తీసుకున్నట్లయితే హిమాలయ పర్వతాలు సింధు నది గార్జు నుండి బ్రహ్మపుత్ర గార్జు వరకు లేదా జమ్మూ కాశ్మీర్ నుండి అరుణాచల్ ప్రదేశ్ వరకు ఒక ఆర్క్ ఆకారంలో విస్తరించున్నవి లేదా బాణం ఆకారంలో విస్తరించున్నవి. హిమాలయ పర్వతాల పొడవు 2400 కిలోమీటర్. హిమాలయ పర్వతాల పొడవు 2400 కిలోమీటర్. జమ్మూ కాశ్మీర్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు. సింధు గార్జ్ నుంచి బ్రహ్మపుత్ర గార్జ్ వరకు. గార్జ్ అంటే నది ప్రవహించే వి ఆకారపు లోయను గార్జ్ అని పిలవడం జరుగుతుంది. హిమాలయ పర్వతాల పొడవు 2400 కిలోమీటర్.
హిమాలయ పర్వతాల పొడవు 2400 కిలోమీటర్ జమ్మూ కాశ్మీర్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు. హిమాలయ పర్వతాల సగటు వెడల్పు 240 కిలోమీటర్. హిమాలయ పర్వతాల సగటు వెడల్పు 240 కిలోమీటర్. హిమాలయ పర్వతాలు అత్యధికంగా వెడల్పు జమ్మూ కాశ్మీర్లో ఉంటాయి. అత్యల్పంగా వెడల్పు అరుణాచల్ ప్రదేశ్లో ఉండడం జరుగుతుంది. జమ్మూ కాశ్మీర్లో హిమాలయ పర్వతాల వెడల్పు 500 కిలోమీటర్. అరుణాచల్ ప్రదేశ్లో హిమాలయ పర్వతాల వెడల్పు 200 కిలోమీటర్. హిమాలయ పర్వతాలు మొత్తం విస్తీర్ణం 5 లక్షల చదరపు కిలోమీటర్లు. 5 లక్షల చదరపు కిలోమీటర్లు హిమాలయ పర్వతాల విస్తీర్ణం. హిమాలయ పర్వతాల యొక్క వయసు 6 కోట్ల సంవత్సరాలు. 6 కోట్ల సంవత్సరాలు హిమాలయ పర్వతాల యొక్క వయసు. హిమాలయ పర్వతాలు టెరిషరీ యుగంలో తేతీస్ సముద్రం నుంచి ఆవిర్భవించినవి. హిమాలయ పర్వతాలు టెరిషరీ యుగంలో తేతీస్ సముద్రం నుంచి అవక్షేప శిలలు ముడతలు పడడం వలన ఏర్పడినవి. హిమాలయాలు ఏర్పడకంటే ముందు అక్కడున్న సముద్రాన్ని ఏమంటారు? తేతీస్ సముద్రం. హిమాలయ పర్వతాలు ఏ శిలల చేత ఏర్పడ్డవి? అవక్షేప శిలల చేత ఏర్పడ్డవి. హిమాలయ పర్వతాలు ఏ రకానికి చెందినవి? హిమాలయ పర్వతాలు నవీన ముడత పర్వతాలు. హిమాలయ పర్వతాలు నవీన ముడత పర్వతాలు. ప్రపంచంలో నవీన ముడత పర్వతాలకు ఉదాహరణ తీసుకున్నట్లయితే హిమాలయ పర్వతాలు ఆసియా ఖండం, రాకీ పర్వతాలు ఉత్తర అమెరికా ఖండం, అండిస్ పర్వతాలు దక్షిణ అమెరికా ఖండం, ఆల్ప్స్ పర్వతాలు యూరోప్ ఖండం. ఎగ్జాంపుల్ ఆఫ్ న్యూ ఫోల్డ్ మౌంటైన్ లేదా ప్రపంచంలో నవీన ముడత పర్వతాలకు ఉదాహరణ హిమాలయ పర్వతాలు ఆసియా ఖండం, రాకీ పర్వతాలు ఉత్తర అమెరికా ఖండం, అండిస్ పర్వతాలు దక్షిణ అమెరికా ఖండం, ఆల్ప్స్ పర్వతాలు యూరోప్ ఖండం. ప్రపంచంలో ఎత్తైన పర్వతాలు హిమాలయ పర్వతాలు. ప్రపంచంలో పొడవైన పర్వతాలు అండిస్ మౌంటైన్. అండిస్ పర్వతాల పొడవు 7200 కిలోమీటర్. అండిస్ పర్వతాల పొడవు 7200 కిలోమీటర్. అండిస్ పర్వతాలు ప్రపంచంలో పొడవైనవి, ప్రపంచంలో ఎత్తైనవి హిమాలయ పర్వతాలు. హిమాలయాల ప్రాంతీయ వర్గీకరణ. రీజనల్ డివిజన్స్ హిమాలయన్ మౌంటైన్స్. హిమాలయాల యొక్క ప్రాంతీయ వర్గీకరణ. రీజనల్ డివిజన్స్ హిమాలయన్ మౌంటైన్స్ నదుల ఆధారంగా ఒకటి సింధు నది నుంచి సట్లెజ్ నది మధ్య గల హిమాలయాలను కాశ్మీర్ హిమాలయాలు అంటాం. సట్లెజ్ నది నుంచి కాళీ నది మధ్య గల హిమాలయాలను కుమాయూన్ హిమాలయాలు అని పిలుస్తాం. కాళీ నది నుంచి తీస్తా నది మధ్య ఉన్న హిమాలయాలను నేపాల్ హిమాలయాలు అంటాం. తీస్తా నుంచి బ్రహ్మపుత్ర నదుల మధ్య ఉన్న హిమాలయాలను అస్సాం హిమాలయాలు అంటాం. హిమాలయాల ప్రాంతీయ వర్గీకరణ నదుల ఆధారంగా పడమర నుంచి తూర్పుకు కాశ్మీర్ హిమాలయాలు సింధు సట్లెజ్ నదుల మధ్య కలవు 560 కిలోమీటర్. కుమాయూన్ హిమాలయాలు సట్లెజ్ కాళీ నదుల మధ్య కలవు 320 కిలోమీటర్. నేపాల్ హిమాలయాలు కాళీ
తీస్తా నదుల మధ్య కలవు 800 కిలోమీటర్. అస్సాం హిమాలయాలు తీస్తా బ్రహ్మపుత్ర నదుల మధ్య కలవు 720 కిలోమీటర్. హిమాలయాల ప్రాంతీయ వర్గీకరణ పడమర నుంచి తూర్పుకు. కాశ్మీర్ హిమాలయాలు సింధు సట్లెజ్ నదుల మధ్య కలవు 560 కిలోమీటర్. కుమాయూన్ హిమాలయాలు సట్లెజ్ కాళీ నదుల మధ్య కలవు 320 కిలోమీటర్. నేపాల్ హిమాలయాలు కాళీ తీస్తా నదుల మధ్య కలవు 800 కిలోమీటర్. అస్సాం హిమాలయాలు తీస్తా బ్రహ్మపుత్ర నదుల మధ్య కలవు 720 కిలోమీటర్. 720 కిలోమీటర్. ఇది హిమాలయాల వర్గీకరణ నదుల ఆధారంగా, రీజనల్ డివిజన్స్ బేస్డ్ ఆన్ రివర్స్. హిమాలయాల వర్గీకరణ ఎత్తును బట్టి. హిమాలయాల వర్గీకరణ ఎత్తును బట్టి. హిమాలయాల వర్గీకరణ ఎత్తును బట్టి ఒకటి ఇన్నర్ హిమాలయాలు లేదా హిమాద్రి హిమాలయాలు. రెండవది లెస్సర్ హిమాలయాలు లేదా మధ్య హిమాలయాలు లేదా హిమాచల్ హిమాలయాలు. సి తీసుకుంటే ఔటర్ హిమాలయాలు లేదా శివాలిక్ హిమాలయాలు లేదా హిమాలయ పర్వతపాద ప్రాంతాలు. హిమాలయ పర్వతపాద ప్రాంతాలు. రెండోది తీసుకుంటే ట్రాన్స్ హిమాలయాలు లేదా టిబెట్ హిమాలయాలు. మూడోది తీసుకుంటే తూర్పు హిమాలయాలు లేదా పూర్వాంచల్ హిమాలయాలు. తూర్పు హిమాలయాలు లేదా పూర్వాంచల్ హిమాలయాలు. హిమాలయాల వర్గీకరణ ఎత్తును బట్టి. హిమాలయాల వర్గీకరణ ఎత్తును బట్టి ఒకటి రోమన్ అంకెల్లో 1లో ఇన్నర్ హిమాలయాలు. 1లో ఏ తీసుకుంటే ఇన్నర్ హిమాలయాలు, బి తీసుకుంటే లెస్సర్ హిమాలయాలు, సి తీసుకుంటే ఔటర్ హిమాలయాలు. ఇన్నర్ లేదా హిమాద్రి లేదా ఉన్నత హిమాలయాలు, లెస్సర్ లేదా హిమాచల్ లేదా మధ్య హిమాలయాలు, ఔటర్ లేదా శివాలిక్ పర్వతాలు. ఎత్తును బట్టి వర్గీకరణ. ఈ ఏరియాలో ఉన్న వాటిని ట్రాన్స్ లేదా టిబెట్ హిమాలయాలు అని పిలుస్తాం. ఈ ఏరియాలో ఉన్న వాటిని ట్రాన్స్ లేదా టిబెట్ హిమాలయాలు. ఈ ఏరియా ఉన్న వాటిని తూర్పు లేదా పూర్వాంచల్ పర్వతాలుగా వర్గీకరించడం జరిగింది. ఇక ఒక్కొక్క హిమాలయాలను తీసుకున్నట్లయితే ఎగ్జామినర్ ఏం క్వశ్చన్స్ అడుగుతాడు. ఒక్కొక్క హిమాలయాలను తీసుకుంటే ఎగ్జామినర్ ఏం క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఒకటి హిమాద్రి హిమాలయాలు. ఈ హిమాద్రి హిమాలయాల సగటెత్తు 6100 మీటర్. హిమాద్రి హిమాలయాల సగటెత్తు 6100 మీటర్. సగటు వెడల్పు 180 నుంచి 120 కిలోమీటర్. 180 నుంచి 120 కిలోమీటర్. హిమాద్రి హిమాలయాలు గ్రానైట్, నీస్, సిస్ట్ అనే శిలల చేత ఏర్పడినవి. ఈ హిమాలయాలు ఒలిగోసి కాలం నుండి దాదాపు 20 మిలియన్స్ సంవత్సరాల నుండి 40 మిలియన్ సంవత్సరాల మధ్య ఏర్పడినవి. ప్రపంచంలో ఎత్తైన శిఖరాలు ఈ హిమాలయాల్లోనే కలవు. హిమాద్రి హిమాలయాలు నంగ పర్వత్ శిఖరం నుండి నామ్చబార్వా శిఖరాల మధ్య విస్తరించున్నవి. హిమాద్రి హిమాలయాలు నంగ పర్వత్ శిఖరం జమ్మూ కాశ్మీర్ నుంచి నామ్చబార్వా శిఖరం అరుణాచల్ ప్రదేశ్ల మధ్య విస్తరించున్నవి. ప్రపంచంలో ఎత్తైన శిఖరాలన్నీ కూడా ఈ హిమాలయాల్లోనే కలవు.
ప్రపంచంలో ఎత్తైన శిఖరాలన్నీ కూడా ఈ హిమాలయాల్లోనే కలవు. ఒకటి మౌంట్ ఎవరెస్ట్. మౌంట్ ఎవరెస్ట్ 8,848 మీటర్. 8,848 మీటర్ మౌంట్ ఎవరెస్ట్. మౌంట్ ఎవరెస్ట్ located is Nepal. Mount Everest is located Nepal. మౌంట్ ఎవరెస్ట్ ఇది మౌంట్ ఎవరెస్ట్ నేపాల్లో కలదు. నేపాల్లో కలదు. ఈ శిఖరాన్ని ప్రపంచంలో ఎత్తైన శిఖరం, భూమి మీద ఎత్తైన శిఖరం అని పిలవడం జరుగుతుంది. ఈ శిఖరాన్ని నేపాల్లో, ఎవరెస్ట్ శిఖరాన్ని నేపాల్లో సాగర్ మాత అంటాం. నేపాల్లో సాగర్ మాత అంటాం. టిబెట్లో చోమో లుంగుమో అంటాం. చైనాలో కేమో లుంగుమో అని పిలుస్తాం. ఎవరెస్ట్ శిఖరాన్ని నేపాల్లో సాగర్ మాత, టిబెట్లో చోమో లుంగుమో, చైనాలో కేమో లుంగుమో అంటాం. ఈ శిఖరాన్ని మొట్టమొదటిసారిగా 1953 మే 29న సర్ ఎడ్మండ్ హిల్లరీ టెన్సింగ్ నార్కే మొట్టమొదటిసారిగా అధిరోహించడం జరిగింది. 1953 to 2003 is a completed golden jubilee year. అయిన సందర్భంగా మే 29ను is announced ఎవరెస్ట్ డే. మే 29ను ఎవరెస్ట్ డేగా ప్రకటించడం జరిగింది. ఈ శిఖరాన్ని అధిరోహించిన మొట్టమొదటి మహిళ జుంకో తాబి. ఈమె జపాన్కు చెందిన వ్యక్తి. ఈ శిఖరాన్ని అధిరోహించిన మొదటి భారతీయ మహిళ బచేంద్రి పాల్. 2 సార్లు అధిరోహించిన భారతీయ మహిళ సంతోష్ యాదవ్. మొదటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చెందిన వ్యక్తి శేఖర్ బాబు. తెలంగాణకు చెందిన మొదటి వ్యక్తులు అమ్మాయి మాలవత్ పూర్ణ ఆనంద్ కుమార్. ఈ శిఖరానికి ఎవరెస్ట్ శిఖరం యొక్క మొదటి పేరు శిఖరము 15, పీక్ 15. శిఖరము 15 పీక్ 15 అంటే బ్రిటిష్ సర్వేయర్ జనరల్ సర్ జార్జ్ ఎవరెస్ట్ గౌరవార్థం. బ్రిటిష్ సర్వేయర్ జనరల్ సర్ జార్జ్ ఎవరెస్ట్ గౌరవార్థం పీక్ 15ను 1956లో ఎవరెస్ట్గా మార్చడం జరిగింది. శిఖరము పీక్ 15ను మౌంట్ ఎవరెస్ట్గా మార్చడం జరిగింది. బ్రిటిష్ సర్వేయర్ జనరల్ సర్ జార్జ్ ఎవరెస్ట్ గౌరవార్థం దీన్ని పేరు మార్చడం జరిగింది. ప్రపంచంలో ఎత్తైన శిఖరం మౌంట్ ఎవరెస్ట్ ఇస్ లొకేటెడ్ నేపాల్ స్థానిక పేరు సాగర్ మాత. టిబెట్ స్థానిక పేరు చోమో లుంగుమో. చైనా స్థానిక పేరు కేమో లుంగుమో. మొదట అధిరోహించింది సర్ ఎడ్మండ్ హిల్లరీ అండ్ టెన్సింగ్ నార్కే మొదట అధిరోహించడం జరిగింది. నెక్స్ట్ ప్రపంచంలో రెండవ ఎత్తైన శిఖరం K2 గాడ్విన్ ఆస్టిన్. ప్రపంచంలో రెండవ ఎత్తైన శిఖరం
K2 Godwin Austen 8,611 మీటర్ 8,611 మీటర్. ఇది ట్రాన్స్ లేదా టిబెట్ హిమాలయాల్లో కలదు. ట్రాన్స్ లేదా టిబెట్ హిమాలయాల్లో కలదు. ఇది భారత భూభాగంలో ఎత్తైన శిఖరం. భారత భూభాగంలో ఎత్తైన శిఖరం. ఈ K2 గాడ్విన్ ఆస్టిన్ శిఖరాన్ని భారతదేశంలో కృష్ణగిరి అంటాం. భారతదేశంలో కృష్ణగిరి, భారతదేశంలో కృష్ణగిరి అంటాం. పాకిస్తాన్లో చౌగోరి, పాకిస్తాన్లో చౌగోరి అంటాం. చైనాలో క్వాగ్గర్, చైనాలో క్వాగ్గర్ అనే పేర్లతో పిలుస్తాం. K2 గాడ్విన్ ఆస్టిన్ భారత భూభాగంలో ఎత్తైన శిఖరం. ఇది భారతదేశంలో కృష్ణగిరి, పాకిస్తాన్లో చౌగోరి, చైనాలో క్వాగ్గర్ అనే పేర్లతో పిలుస్తాం. ఇది ట్రాన్స్ లేదా టిబెట్ హిమాలయాల్లో కలదు. ఇక ప్రపంచంలో 3వ ఎత్తైన శిఖరం భారతదేశంలో అంటే భారత భూభాగంలో ఎత్తైన శిఖరం కాంచనగంగా. కాంచనగంగా 8,598 meters, 8,598 meters located సిక్కిం. ఇది సిక్కింలో కలదు, సిక్కింలో కలదు. శిఖరం పేరు మకాలు, శిఖరం పేరు మకాలు 8,481 మీటర్. శిఖరం పేరు మకాలు 8,481 మీటర్. ఇస్ located నేపాల్, located నేపాల్. ధవళగిరి 8,172 మీటర్. ధవళగిరి 8,172 మీటర్. ఇస్ located నేపాల్. నంగ పర్బత్, నంగ పర్బత్ 8,126 మీటర్. ఇస్ located జమ్మూ కాశ్మీర్. నంగ పర్బత్ 8,126 మీటర్, located జమ్మూ కాశ్మీర్. నెక్స్ట్ అన్నపూర్ణ 8,078 మీటర్. అన్నపూర్ణ 8,078 మీటర్. ఇది నేపాల్లో కలదు, నేపాల్లో కలదు. హిమాద్రి హిమాలయాలను తీసుకుంటే ఎత్తైన శిఖరాలు తర్వాత అడిగేది ఇంపార్టెంట్ పాసెస్, ముఖ్యమైన కన్మలు, ముఖ్యమైన కన్మలు. ఈ శిఖరాలను తీసుకున్నట్లయితే శిఖరం పేరు దేశము, శిఖరం పేరు రాష్ట్రము, లేదా 4 శిఖరాలు ఇచ్చి ఎత్తును బట్టి అవరోహణ క్రమంలో లేదా ఆరోహణ క్రమంలో గుర్తించుము, లేదా 4 పర్వతాల పేర్లు ఇచ్చి ఎత్తైన శిఖరాలు అనేది అడుగుతాడు. సపోజ్ హిమాద్రి హిమాలయాల్లో ఎత్తైన శిఖరం మౌంట్ ఎవరెస్ట్. ట్రాన్స్ హిమాలయాల్లో ఎత్తైన శిఖరం K2 గాడ్విన్ ఆస్టిన్. భారత హిమాలయాల్లో ఎత్తైన శిఖరం కాంచనగంగా. ఆరవల్లి పర్వతాల్లో ఎత్తైన శిఖరం గురు శిఖర్, గురు శిఖర్. పశ్చిమ కన్మల్లో ఎత్తైన శిఖరం అన్నైముడి, అన్నైముడి. పశ్చిమ కన్మల్లో ఎత్తైన శిఖరం అన్నైముడి. ఇది కేరళ రాష్ట్రంలో కలదు. నీలగిరి కొండల్లో ఎత్తైన శిఖరం దోడా బెట్ట, దోడా బెట్ట. ఇది తమిళనాడు రాష్ట్రంలో కలదు. తూర్పు హిమాలయాల్లో ఎత్తైన శిఖరం సారామతి, సారామతి 3,826 మీటర్, 3,826 మీటర్. సారామతి ఇస్ లొకేటెడ్ నాగాల్యాండ్, లొకేటెడ్ నాగాల్యాండ్, నాగా కొండల్లో కలదు. ఈ విధంగా హిమాలయాలు మిగతా పర్వతాల్లోని ఎత్తైన శిఖరాల గురించి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో క్వశ్చన్స్ అడగవచ్చు. ఆరవల్లి పర్వతాల్లో ఎత్తైన శిఖరం గురు శిఖర్ 1722 మీటర్. ఆరవల్లి పర్వతాల్లో ఎత్తైన శిఖరం గురు శిఖర్, గురు శిఖర్ 1722 మీటర్. ఇది మౌంట్ హబ్ సమీపంలో రాజస్థాన్లో కలదు. తూర్పు హిమాలయాల్లో ఎత్తైన శిఖరం
సారామతి 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 3826 మీటర్ 3826 మీటర్ నాగాకొండల్లో నాగాలాండ్లో కలదు నాగాలాండ్లో కలదు హిమాద్రి హిమాలయాల్లో ఎత్తైన శిఖరాల తర్వాత అడిగేది ముఖ్యమైన కన్మలు ఇంపార్టెంట్ పాసెస్ ముఖ్యమైన కన్మలు తీసుకుంటే ఒకటి బనిహల్ కనుమ జమ్మూ కాశ్మీర్లో కలదు ఈ బనిహల్ కనుమను గేట్వే ఆఫ్ కాశ్మీర్ గేట్వే ఆఫ్ శ్రీనగర్ అని పిలుస్తాం బనిహల్ కనుమను గేట్వే ఆఫ్ కాశ్మీర్ గేట్వే ఆఫ్ శ్రీనగర్ అంటారు బనిహల్ పాస్ లొకేటెడ్ జమ్మూ కాశ్మీర్ ఇది అనంతనాగ్ దోడా జిల్లాలను కలుపుతుంది నెక్స్ట్ జోజిలా పాస్ జోజిలా కన్మ లడఖ్లో కలదు బుర్జిలా కన్మ లడఖ్లో కలదు కర్దుంగ్లా కన్మ లడఖ్లో కలదు ఈ కర్దుంగ్లా కన్మ దేశంలో ఎత్తైన కన్మల్లో ఒకటి కర్దుంగ్లా కన్మ నెక్స్ట్ షిప్కిలా కన్మ ఇస్ లొకేటెడ్ హిమాచల్ ప్రదేశ్ ఈ కన్మ గుండా సట్లెజ్ నది టిబెట్ నుంచి భారతదేశంలోకి ప్రవేశిస్తుంది బారలాంచల్ కన్మ హిమాచల్ ప్రదేశ్ ఇది చీనాబ్ నదికి జన్మస్థలం చంద్ర బాగా అనే నదుల కలయిక వల్ల ఏర్పడుతుంది చీనాబ్ నదికి జన్మస్థలం రోహతంగ్ కన్మ హిమాచల్ ప్రదేశ్ ఇది రావి బియాస్ నదులకు జన్మస్థలం డోక్లాం కన్మ సిక్కిం ఇది భారత్ భూటాన్ చైనాల మధ్య అత్యంత వివాదాస్పదంగా ఉన్న కన్మ డోక్లాం కన్మ ఇంకోటి యంగ్లాబ్ కన్మ అరుణాచల్ ప్రదేశ్ ఈ కన్మ గుండా బ్రహ్మపుత్ర నది భారత్లోకి ప్రవేశిస్తుంది హిమాద్రి హిమాలయాల్లో ఉన్న కొన్ని ముఖ్యమైన కన్మల గురించి తెలుసుకోవడం జరిగింది మిగతా హిమాలయాల గురించి నెక్స్ట్ క్లాస్లో డిస్కషన్ చేయడం జరుగుతుంది.